నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిండ్రు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. సానుభూతి కోసం వీల్ చైర్లో కూర్చొని నాటకాలు ఆడుతున్నాడంట అని కేసీఆర్ మీద మండిపడుతున్న రేవంత్ రెడ్డి. భక్తుల ఇంటికే మేడారం సమ్మక్క సారక్కల ప్రసాదం. కడియం మీద మండిపడుతున్న రాజగోపాల్ రెడ్డి. రాజధాని మీద కేంద్రమే నిర్ణయం తీసుకుంటదంటున్న బొత్స సత్యనారాయణ. వైకాపా నుంచి వచ్చిన వాళ్ళందరినీ తీసుకోలేమంటున్న చంద్రబాబు. ప్రత్యేక హోదా గురించి ఎప్పుడన్నా అడిగిండ్రా అంటాన్ని ప్రశ్నిస్తున్న నారా లోకేష్. మే 13 నుంచి ఏపీ సెట్. ఢిల్లీ సరిహద్దులల్లా ఉత్కంఠ పరిస్థితులు. ఇక వార్తలలో పోతే తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటించిండ్రు. కాంగ్రెస్ తరఫున తెలంగాణకించి రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను అయితే ఖరారు చేసిండ్రు. ఇక ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నిర్ణయం తీసుకున్నట్లు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేసిండు. తెలంగాణ శాసనసభల కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారము 2 రాజ్యసభ సీట్లు దక్కినాయి. కర్ణాటకల ఖాళీ అవుతున్న 3 స్థానాల నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పోటీ చేస్తున్నారు. నామినేషన్ల దాఖలకు ఈ నెల 15 దాకానే గడువున్నది. శాసనసభల కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసించుకుంటా బారాస ఎమ్మెల్యేలు బయటకు వచ్చిండ్రు. ఇక తర్వాత మీడియా పాయింట్కి పోతుండగానే పోలీసులు, మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఇక దీంతో బారాస ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసి ఇక వాళ్ళతోటి వాగ్వాదానికి దిగిండ్రు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ కాడికి అనుమతి లేదంట అని పోలీసులు చెప్పిండ్రు. ఉత్తర్వులు చూపాలంట అని ఎమ్మెల్యేలు డిమాండ్ చేసిండ్రు. సభలో మాట్లాడేందుకు మైక్ ఇస్తలేరు. మీడియా పాయింట్ కాడ కూడా అవకాశం లేదా అని ప్రశ్నిస్తున్నారు. బారికేడ్లు అడ్డుగా పెట్టకం పైన ఆగ్రహం వ్యక్తం చేసుకుంటా ఆడనే బైఠాయించిండ్రు. ఈ నిరసనల కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కడియం శ్రీహరి, సవితాయిందర్ రెడ్డి తదితరులు ఇట్లా పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాల అంశం మీద చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదంట అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిండు. మేడిగడ్డ మేడి పండ్లాగా కుంగిపోతే నీళ్లు నింపడం సాధ్యమని ప్రశ్నించిండు. శాసనసభలో ఆయన మాట్లాడుకుంటా నల్గొండలో నిర్వహించిన బారాస సభల ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మేడిగడ్డ అంశంలో కొత్తగా వచ్చిన తమ ప్రభుత్వమే తప్పు చేసినట్లు, మేమే బాధ్యత వహించాలన్నట్లుగా బారాస నేతలు మాట్లాడుతున్నారు. ఇక మళ్ళా భాష మాటల మీద సభల చర్చ జరుగుతున్నది. నల్గొండ సభల మాజీ సీఎం మాట్లాడిన మాటల మీద చర్చ చేద్దామా? కేంద్ర మంత్రి, సీఎం, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి సీఎం మీద అసొంటి భాష మాట్లాడతాడా? ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్ళ తీరు మాత్రం మారలేదు అంటున్నాడు. ఓట్లేసి గెలిపించిన సీఎంను ఉద్దేశించి ఆ భాష వాడతారా? కేసీఆర్, హరీష్ రావుకే పెత్తనం ఇస్తాము, మేడిగడ్డలా నీళ్లు నింపి ఆడి నుంచి అన్నారము, సుందిళ్ళల్లా ఎత్తిపోయించే బాధ్యత మీరే తీసుకొనిరంట అని చెప్తున్నాడు. వీల్ చైర్లో కూర్చొని నాటకాలు ఆడుతున్నాడు. ప్రజల నుంచి సానుభూతి కోసమే ఇదంతా చేస్తుండంట అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడుతున్నాడు. మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రసాదాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి దాకానే పంపుతామంట అని ఆర్టీసీలు తెలిపిండ్రు. ఇక ఈ మేరకు దేవాదాయ శాఖతోటి సంస్థ లాజిస్టిక్స్ విభాగం ఒప్పందం చేసుకున్నది. రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన అన్ని కార్గో కౌంటర్లల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయంట అని బస్ డిపోల పరిధిలో విధులు నిర్వహించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లను సంప్రదించవచ్చంట అని ఇట్లా చెప్పిండ్రు. లాజిస్టిక్స్ కేంద్రాలకు వెళ్ళలేని భక్తులు పేటీఎం, ఇన్సైడర్ పోర్టల్లా లేక ఆర్టీసీ యాప్లా ఈ నెల 14 నుంచి 25 దాకా మేడారం జాతర ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చంట అని చెప్పిండ్రు.
బారాస నేతలు ప్రతిపక్షంలోకి వచ్చిన కానీ వాళ్ళ బుద్ధి మాత్రం మారలేదంట అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించిండ్రు. శాసనసభలో ఆయన మాట్లాడుకుంటా బలహీన వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే కూసో అంటూ బారాస ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించిండు. దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసిండు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించాలనో ఇప్పుడు అట్లనే చేస్తున్నారంట అని ఆయనకు ఎంత అహంకారం అంటానికి ఇట్లా ధ్వజం ఎత్తుతున్నారు. మంత్రి పదవి విషయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహర్ చేసిన వ్యాఖ్యల మీద రాజగోపాల్ రెడ్డి మండిపడుతున్నాడు. ఇక దాని మీద సీఎం తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటదంట అని చెప్పిండు. ఉద్యమకారుడు తాటికొండ రాజయ్యను కడియం శ్రీహరి 2 సార్లు మోసం చేసిండు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అవమానకర రీతిలో తొలగించేలా చేసి ఆ పదవిలకు పోయిండు. ఏనాడు తెలంగాణ కోసం కడియం మాట్లాడలేదంట అని ఇట్లా అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలా అంశాలను సాధించడమే తమ పార్టీ యొక్క విధానం అంట అని రాష్ట్రానికి చట్టపరంగా రావాల్సిన వాటి గురించే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతామంట అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపిండు. విశాఖపట్నంలో ఆయన మీడియాతోని మాట్లాడుకుంటా హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని అన్నారు. 10 ఏళ్లు పూర్తయినాక రాజధాని మీద కేంద్రమే నిర్ణయం తీసుకుంటది. పాలన రాజధానిగా విశాఖను చేద్దామంటే అడుగు అడుగున అడ్డంకులు కల్పిస్తున్నారని వ్యాఖ్యానించిండు. ఉద్యోగుల బకాయిల మీద మంత్రి స్పందిస్తున్నాడు. గత ప్రభుత్వాలు ఎప్పుడు బకాయిలు పెట్టలేదా అని ప్రశ్నించిండు. ఉద్యోగులందరూ సమ్మెకు పోవద్దంటనే వాళ్ళు కోరుకుంటున్నామన్నారు. ఖాళీ ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినామంట అని వివరించిండు. వైకాపా ముఖ్య నేతలు తెదేపాకు టచ్లోకి వస్తున్నారు. అట్లంట అని ఆ పార్టీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేమంట అని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేసిండు. అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటామంట అని చెప్పిండు. ఉండవల్లిలోని నివాసంలో పలువురు పార్టీ ముఖ్య నేతలతోటి చంద్రబాబు భేటీ అయ్యిండు. రా కదలిరా లోకేష్ శంకారావం సభలతోటి వివిధ రాజకీయ అంశాల మీద వారితోని చర్చించిండు. పార్టీ నేతలు యనమల, నిమ్మల, అనగాని, గొట్టిపాటి, కుంభంపాటి పాల్గొన్నారు. పొత్తులు చేరికల వల్ల పార్టీల కష్టపడిన నేతలకు నష్టం జరగొద్దు. ఇక అలా భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుందంట అని గుర్తు చేసుకున్నారు. ఎన్నికల ముందు 25 ఎంపీలు గెలిస్తే ఢిల్లీ మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామంటని చెప్పిన వైకాపా ఆ దిశగా కృషి చేసిందా అంట అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నిస్తున్నాడు. మన్యం జిల్లాలో జరిగిన శంకారావం సభలో లోకేష్ మాట్లాడిండు. వైకాపాకు 22 మంది లోక్సభ, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా మీద ఎప్పుడైనా కేంద్రాన్ని అడిగినరా అంట నిలదీసిండు. వైకాపా నాయకులు సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారంట. అసలు ఆ పార్టీలనే సామాజిక అన్యాయం జరుగుతున్నదంట అని విమర్శించిండు. ఎన్నికల వేళ సీఎం జగన్ ఇప్పటి వరకు 63 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలను బదిలీ చేసిండు. ఇక వాళ్ళల్లా 90% మంది బీసీ, ఎస్సీ నాయకులే ఉన్నారంట అని లోకేష్ ఆరోపించిండు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ సహా ఇతర కోర్సులు అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈరోజు విడుదల చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాలను నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ను మే 13 నుంచి 19 దాకా నిర్వహిస్తామంట నిర్ణయించిండ్రు. ఈ మేరకు ఏపీ ఈసెట్, ఐసెట్, ఎడ్సెట్ సహా మరో 8 ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలు, నిర్వహించే యూనివర్సిటీలను ఇట్లా ప్రకటించిండ్రు. మన దేశ రాజధాని ఢిల్లీ శివార్లల్లా ఉత్కంఠ వాతావరణం నెలకొంటున్నది. తమ సమస్యలను పరిష్కరించాలంటని రైతులు చేపట్టిన ఢిల్లీ చెలో నిరసన కార్యక్రమానికి నిన్న అర్ధరాత్రి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ప్రకటించిండ్రు. ఇవాళ మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామంట అని తెలిపిండ్రు. ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు ఇంకొంతమంది రైతులు వస్తున్నారు. ఇక ఈ సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమైనవి. శంభు సరిహద్దు గ్రామాల మీదకెంచి పెద్ద వాహనాలు పోకుండా అధికారులు రోడ్డు మీద కందకాలు దోవిండ్రు. ఇక ఢిల్లీలో 144 సెక్షన్ అమలు, రోడ్ల మీద పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు మస్తు ఎదుర్కొంటున్నారు. ఇవాళ వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.